సారవంతమైన భూమికి పేరుగాంచిన గలిలయలోని కానా అనే అందమైన గ్రామం. ఈ గ్రామం ద్రాక్ష తోటలు మరియు ఒలివల తోటలు పెరగడానికి అనువైనది. గ్రామం యొక్క సారవంతమైన నేల ద్రాక్షారసం ఉత్పత్తికి పేరుగాంచింది. కానా అనే పేరుకు రెల్లు భూమి అని అర్థం. ఈ మాట ఈ ప్రాంతం యొక్క సహజ వాతావరణాన్ని ప్రతిబింబిస్తుంది. కపెర్నహూము నుండి కానాకు దాదాపు 30 నుండి 35 కిలోమీటర్ల దూరం ఉంటుంది. యేసు మరియు ఆయన శిష్యులు కానాలోని వివాహానికి ఆహ్వానించబడ్డారు, ఎందుకంటే మరియ ఆ దంపతులకు సన్నిహిత బంధువై ఉండవచ్చు. యూదుల సంప్రదాయంలో ముఖ్యమైన వివాహ కార్యక్రమం విందు ప్రారంభమైన 3వ రోజున జరుగుతుంది. వివాహ వేడుకలో పాల్గొనుటకు వచ్చిన వారందరితో వాతావరణం ఆనందంగా మరియు పండుగలా మారిపోయింది. కానా నగరం మొత్తం వేడుకలా మారిపోయింది. మొత్తం గ్రామం పెళ్లికి హాజరయ్యారు. ఇంతలో యేసు తన శిష్యులతో కలిసి వివాహ వేదిక వద్దకు వచ్చాడు. అతడిని అతని తల్లి మరియ ఆప్యాయంగా పలకరించింది. యేసు దంపతులను కలుసుకుని ఆప్యాయంగా పలకరించాడు. కళ్యాణ మండపంలో అతిథులు అన్ని రకముల ఆహార పదార్థాలు ఉంచబడిన బల్ల చుట్టూ కూర్చుని భోజనం చేస్తున్నారు. గది అంతా నవ్వులతో మరియు రుచికరమైన వంటకాల సువాసనతో నిండిపోయింది. విందు సమయంలో ద్రాక్షారసం అయిపోవడంతో పెద్ద సమస్య ఎదురయ్యింది. అది ఆ విందు అంతటినీ పాడు చేసింది. కానా ద్రాక్షారస ఉత్పత్తికి ప్రసిద్ధి చెందింది, కాని పెళ్లిలో ద్రాక్షరసం కొరత ఉంది. ద్రాక్షారసం అయిపోవడం విందు యజమానికి సామాజికంగా మరియు ఆర్థికంగా ఇబ్బందికరంగా ఉంటుంది. మరియ పరిస్థితిని గమనించి త్వరగా యేసు దగ్గరకు వెళ్లి యేసుతో ద్రాక్షారసం అయిపోయింది అంది. యేసు మృదువుగా కాని బలంగా, అమ్మా, నన్ను ఎందుకు అడుగుతున్నావు? నా సమయం ఇంకా రాలేదు అన్నాడు. ఆయన అలా చెప్పినప్పటికీ మరియ సేవకులను చూచి యేసు చెప్పినట్లుగా చేయండి అన్నది. మరియ సేవకులకు చెప్పిన మాటలు యేసు తాను కోరుకున్నదంతా చేయడానికి ఆమెకు సుముఖతను వ్యక్తం చేశాయి. అయితే ఆయన సమస్యను పరిష్కరించగలడని ఆమె నమ్మింది. యేసు అప్పుడు యూదుల శుద్ధీకరణ ఆచారాలకు సాధారణంగా ఉపయోగించే 6 పెద్ద రాతి పాత్రలను నీటితో నింపమని సేవకులకు చెప్పాడు. సేవకులు ఎలాంటి మొహమాటం లేకుండా సహకరించారు. ప్రతి రాతి బానలో 75 నుండి 120 లీటర్ల నీరు పడుతుంది. సేవకులు యేసు చెప్పినట్లుగా ఆ పాత్రలను నీటితో నింపారు. పాత్రలు నిండిన తర్వాత యేసు సేవకులకు కొంత తీసి విందు యజమానికి అందించమని చెప్పాడు. విందు యజమానుడు ద్రాక్షారసం రుచి మరియు దాని నాణ్యత చూచి ఆశ్చర్యపోయి, ఈ ద్రాక్షారసం ఎంతో రుచిగా ఉన్నది, ఎంతో ఆశ్చర్యపడుతూ ఇది అద్భుతముగా ఉన్నది. సాధారణంగా మంచి ద్రాక్షారసం మొదట అందించబడుతుంది, కాని మీరు చివరి వరకు మంచి ద్రాక్షారసమును ఉంచగలిగారు అన్నాడు. రెట్టించిన ఉత్సాహంతో విందులో పాల్గొన్నారు. మరియకు, శిష్యులకు మరియు సేవకులకు మాత్రమే నీరు ద్రాక్షారసంగా మారిందని తెలుసు. యేసు మాట ద్వారా పాత్రలలోని నీరు అద్భుతంగా ద్రాక్షారసంగా మార్పు చెందింది. 7 రోజుల పాటు జరిగిన యూదుల వివాహం ఇప్పుడు మొత్తం వేడుకకు తగినంత ద్రాక్షారసం అందచేయబడింది.
మరియ ఎంతో కృతజ్ఞతను చూపించింది. కానాలో సూర్యాస్తమయం జరుగుతుండగా గ్రామమంతా యేసు యొక్క దైవిక శక్తిని మరియు కరుణను గొప్పగా చెప్పే విధంగా వేడుకలతో సందడిగా ముగించబడింది. ఈ పెళ్లిలో యేసు తన బహిరంగ పరిచర్యకు నాంది పలికే విధంగా మొదటి అద్భుతాన్ని చేశాడు. ఈ అద్భుతం శిష్యుల హృదయంలో బలమైన ముద్ర వేసింది, వారికి యేసు మహిమను వెల్లడి చేసింది మరియు వారి విశ్వాసానికి బలమైన పునాదిని వేసింది. యేసు సాధారణ నీటిని అసాధారణమైన ద్రాక్షారసముగా మార్చినట్లే మీ జీవితాన్ని అద్భుతమైన మార్గాల్లో మార్చగల శక్తి ఆయనకు ఉంది.